ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించినట్లుగా, ప్రభువుని ఆరాధించినట్లుగా, యేసయ్యను గణపరిచినట్లుగా మనం కీర్తించి కొనియాడి ఆరాధించాలి ప్రభువుని. సో దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయం కొరకు దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this great day and wonderful time to worship the Lord. This is great day and time. So I greet you everyone and I welcome you for this wonderful time. Praise the Lord. To magnify the name, worship the name, glorify the name of Jesus. Shall we pray and start this day? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం కూడా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో ఈ దినం కూడా నీ సన్నిధిని నింపండి ప్రభా. మా ఇంటిని, నా యొక్క ప్రభా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా పల్లెల్ని, ప్రాంతాలని నీ సన్నిధితో నింపండి దేవా. మరి క్రిస్మస్ ఆరాధనని సీజనబుల్గా ప్రభా, సీజన్గా ప్రభా, ఇట్స్ నాట్ ఏ like world festival, God. It's a really spiritual festival, and it's a season to worship God, to magnify God. Jesus Christ came into this world as a human being and with flesh and blood. Praise the Lord. We believe that. మేము నమ్ముతున్నాం ప్రభా, యేసుక్రీస్తు శరీరధారిగా రక్తమాంసాలు పాలి భాగస్తుడే వచ్చాడని. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధిని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి జిల్లాను దీవించండి ప్రభా. ప్రతి విధమైనటువంటి స్థలాలను దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి తండ్రి. ఇదేనో కూడా మాతో మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినాలి, నీ మాట వినాలి, నీకు లోబడాలి. నీ విధేయతను ప్రభా మాలో నింపండి దేవా. తండ్రి నాయన నీళ్ళు ఆనందించినట్లుగా, విడుదల పొందినట్లుగా దీవించి మహిమను, ఘనతను, ప్రభావాన్ని నీవే పొందమని ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సో నా పుస్తకం మీద నాన్న. సో ఈ దినం కూడా ప్రభువుని స్తుతించడానికి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చాం, దేవుణ్ణి ఆరాధించటానికి. హల్లెలూయా. సో ఈరోజు కూడా మనం ఒక పాట పాడాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. సో నా పుస్తకం ఇక్కడ ఉందనుకున్నాను. నా పుస్తకం మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిద్దో ఏమో తెలియదు. ఓకే, 18 96 ఓకే, ఇప్పుడు ఉందిలే. పుస్తకం మాయమైంది, కానీ నేను అందుకే ఫీడ్ చేసుకున్నాను. పుస్తకాలు మాయమైపోతుంది కానీ కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టుకున్నా. ఎవరితో బాధ ఉండదు ఇక, లేకపోతే అంత బాధ టైంలో. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాలు సంపూర్తి ఆయను. ఇప్పుడు ఏం చేద్దామంటే 2021వ సంవత్సరం సంపూర్తి కానుండెను. 2021వ సంవత్సరం సంపూర్తి కానుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇది 2000 సంవత్సరంలో పాడినటువంటి పాట. సో 2021వ సంవత్సరం సంపూర్తి కానుండెను. 2021వ సంవత్సరం సంపూర్తి కానుండెను. 2021 సంపూర్తి కానుండెను. ఆమేన్. శాంతి దూతగా అరుదించావు, నీకే వందనం. నిరీక్షణ, రక్షణ,
మా కొసగినావు. వందనం అభివందనం మా యేసయ్యా, వందనం అభివందనం మా యేసయ్యా. శుభజననా దినము, శుభజననా దినము, శుభజననా దినము యేసయ్యా, శుభజననా దినము. ఓకే, ఈ పల్లవి ఎట్లా ఉన్నప్పటికీ, పల్లవి వేరుగా ఉన్నప్పటికీ సంవత్సరాలు మాత్రం 2021 గతించిపోతూ ఉంది. 2022లోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాము. సో కాబట్టి ఈ చరణాలు బాగుండే మంచిగా, అందుకే ఈ పాట పాడాలనుకున్నా. నశించిన నన్ను రక్షించుటకు భువికే తెంచావు, తప్పిపోయిన గొర్రె పిల్లను నన్ను వెదికావు. నశించిన నన్ను రక్షించుటకు భువికే తెంచావు, తప్పిపోయిన గొర్రె పిల్లను నన్ను వెతికావు. కృపాయుగములో నన్ను నిలిపావు, జీవమునిచ్చావు. కృపాయుగములో నన్ను నిలిపావు, జీవమునిచ్చావు. శుభజననా దినము, శుభజననా దినము, శుభజననా దినము యేసయ్యా, శుభజననా దినము. ఈ శుభజన దినం అనేటువంటిది ఒక రోజు కాదు పిల్లరా, ఇది అంటే ఈ నెలంతా కూడా, హల్లెలూయా, నెలంతా కూడా, ఒక దినం కాదు, 2 దినాలు కాదు. సో ఈ నెలంతట్లో యేసు ప్రభువారు మరి ఈ భూమి మీద మానవుడిగా వచ్చాడు. ఆయన జన్మించాడు అనే మాట ఉండకూడదని బైబిల్ రాయలేదు ఏ డేట్ అనేటువంటిది. ఆయన వచ్చాడు అని మాత్రం రాశారు. నేను వచ్చానని చెప్పాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రానై ఉన్నావు, రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రానై ఉన్నావు. కడబూర మ్రోగగానే నిన్ను హత్తుకొందును, కడబూర మ్రోగగానే నిన్ను హత్తుకొందును. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము నెరవేరుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము నెరవేరుగాక. మహిమా నీకే. సారీ, ఏదో కోరు పెట్టారు వీళ్ళంతా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట పాడించాలని నేను అనుకున్నాను. సో ఇది చాలా అద్భుతమైనటువంటి పాట. అంటే మీనింగ్, ఇట్ హ్యాస్ గ్రేట్ మీనింగ్. దిస్ సాంగ్, దిస్ స్పెషల్ నంబర్. నశించిన నన్ను రక్షించుటకు భువికే తెంచావు, తప్పిపోయిన గొర్రె పిల్లను నన్ను వెదికావు. నశించిన నన్ను రక్షించుటకు భువికే తెంచావు, తప్పిపోయిన గొర్రె పిల్లను నన్ను వెదికావు. కృపాయుగములో
నన్ను నిలిపావు, జీవమునిచ్చావు. కృపాయుగములో నన్ను నిలిపావు, జీవమునిచ్చావు. శుభజనన దినము, శుభజనన దినము, శుభజనన దినము యేసయ్యా. శుభజనన దినము 2021 సంపూర్తి కానుండెను. 2021 సంపూర్తి కానుండెను. శాంతి దూతగా రుదించావు, నీకే వందనం. శాంతి దూతగా రుదించావు, నీకే వందనం. నిరీక్షణ రక్షణ మాకు సగావు. నిరీక్షణ రక్షణ మాకు సగినావు. వందనం అభివందనం మా యేసయ్యా. వందనం అభివందనం మా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. ఇంకో పాట ఉంది, క్రిస్మస్ పాటలు ఇవి. క్రిస్మస్ నేడే క్రీస్తు జననం లెండి రారండి, పాటలు పాడండి, వేగమే రారండి. పాటలు పాడండి, వేగమే రారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చిన్నారి యేసుని చిరునవ్వులు, ఎదజల్లే ఎదలో నవకాంతులు. సరే, ఇది చిన్నారి యేసుని చిరునవ్వులు అనేటువంటి ఒక శరణం కట్టారు. ఇది కాదు, దీనికంటే మంచి శరణం అంటే ఇంకో రెండో శరణం కొంచెం మంచిగా ఉంటుంది. దివిలో దూతలు స్తుతింపగా, భువిలో ప్రజలు ప్రణమిల్లగా. దివిలో దూతలు స్తుతింపగా, భువిలో ప్రజలు ప్రణమిల్లగా. రాజాతి రాజు పవళించే చూడు, పరలోక పదము రవళించెను. రాజాతి రాజు పవళించే చూడు, పరలోక పదము రవళించెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేడే క్రీస్తు జననం రండి రారండి, పాటలు పాడండి, వేగం రారండి. పాటలు పాడండి, వేగం రారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరికైనా ఈ పాటలు ఇష్టం అనిపిస్తే పాడుకోండి. క్రిస్మస్ రోజు ఇవి ఈరోజు పాడేవి కాదు, కానీ క్రిస్మస్ రోజు కానీ ఈరోజు మీ కొరకు పాడటం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ 18వ పాటలో కొంచెం మంచి మీనింగ్ ఉంది. 18 అంటే పాటల పుస్తకంలో 18 అనకండి. నశించిన నన్ను రక్షించుటకు భూమికే తెంచావు, తప్పిపోయిన గొర్రె పిల్లను నన్ను వెతికావు. కృపాయుగములు నన్ను నిలిపావు, జీవమునిచ్చావు. 2 శరణం. రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రానై ఉన్నావు. కడబూర మ్రోగగానే నిన్ను హత్తుకొందును. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. మహిమ నీకే. ప్రైజ్ ది లార్డ్. సో ఈ వచనాలు చాలా అద్భుతమైనటువంటి వచనాలుగా ఉండి, మ్యూజిక్ మీద పాడితే బాగా పాడగలిగిన వాళ్ళు, మంచిగా పాడేవాళ్ళు పాడితే చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇంకో పాట ఏదో ఒకటి ఉంది, 98వ సాంగ్. పోయిందా? ఒక్క నిమిషం. తొంభై 6, 97, 98 ఏముంది? 98 సాంగ్ కాదు. ఓకే, రేపు పాడుకుందాం మళ్ళీ దేవుని చిత్తం అయితే. ఈరోజు ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినం కొన్ని మాటల మీద చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువుని గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. మనకు తెలిసినటువంటి వాక్యాలే, కానీ ఒకసారి మనం మళ్ళీ ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వాక్యం అనేటువంటిది మనకు రెవల్యూషన్ లాంటి ప్రత్యక్షత. ఇదేదో ఒక కంఠస్థం చేసే పదము, పాట, మాట కాదు. సో ప్రత్యక్షత, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ఓకే, ఈ దినం కూడా ఒక ప్రత్యక్షతని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సో బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇదను యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు. వాటిలో నుండి కొన్ని మాటల్ని ఇదను మనం చూడబోతా ఉన్నాం. వాటిల్లో మాట ఏమనుందంటే, యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం, 32, 33, 34, 35, 36 వచనాలన్నీ అద్భుతమైనటువంటి మాటలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 30 through some verses. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచు ఉన్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధముగా కానేరదు. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచు ఉన్నావని చెప్పుదురా. వా, చూసారా? తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన వాడు యేసు ప్రభు వారు. చాలా మంది పిల్లలు నేను చెబుతాను. ఇక నేను తండ్రి క్రియలు చేసిన యెడల నన్ను తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, చేసిన యెడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. I would like to read in English also, because this is awesome word of God. John's Gospel chapter 10 verse 30. I and the Father are one. Wow. The Jews picked up stones again to stone him. Jesus answered them, I have shown you many good works from the Father. For which of them are you going to stone me? The Jews answered him, it is not for a good work that we are going to stone you, but for blasphemy. For blasphemy. For blasphemy. Because you being a man, make yourself God. See? Jesus talking about
God. And they realized and recognized Jesus is talking directly, indirectly and directly, I am God. And he's telling my Father, I and my Father are one. Praise the Lord. నేను నా తండ్రి ఒకటై ఉన్నాం. ఈయన తండ్రి ద్వారా పంపించబడినటువంటి వాడని చెబుతాం. జీసస్ ఆన్సర్డ్ దెమ్, ఈజ్ ఇట్ నాట్ రిటన్ ఇన్ ద లా, I said, you are gods. If he called them gods, to whom the word of God came, and scripture cannot be broken, do you say of him who the Father consecrated and sent into the world? Father sent him into the world. Jesus says, Father sent me. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను తండ్రి పంపించాడు. ఆయన పుట్టడం కాదు పిల్లారా, ఆయన పంపించబడటం. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, పంపించబడ్డాడు, లేదా భూమి మీదకి వచ్చాడు పరలోకములో నుండి. సో తండ్రి అని అంటున్నాడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడు, పంపబడినటువంటి వాడు. ఆమేన్. ఎవరో పంపాలి కదా. సో తండ్రి స్థానం అక్కడ ఉంది. శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభువారు. 2021 సంవత్సరం కంప్లీట్ కాబోతా ఉంది. ఎనీహౌ, అద్భుతమైన మాట. ఇఫ్ ఐ ఆమ్ నాట్ డూయింగ్ ద వర్క్స్ ఆఫ్ మై ఫాదర్, దెన్ డు నాట్ బిలీవ్ మీ. బట్ ఇఫ్ ఐ డూ దెమ్, even though you do not believe me, believe the works, that you may know and understand that the Father is in me and I in the Father. Father is in me and I in the Father. Jesus Christ is the Son of God. Many verses talking. ఈరోజు యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అనేటువంటివి చాలా విషయాలు మనం చెప్పుకుందాం. యేసుక్రీస్తుని గురించి నేను ఆయన అరుణోదయ దర్శనం అని చెప్పారు. అంటే సన్ రైజ్, సన్, రియల్ సన్, నాట్ ప్లానెట్. అది దాని శక్తిని కోల్పోయింది, దాని కాంతిని కోల్పోయింది, దాని స్థలాన్ని కోల్పోయింది కొన్ని దినాలకి. అది ఒక మెటీరియల్, ఒక గ్రహం. It's a planet. And God gave the power to the sun to give the light. But Jesus said, I am the light of the world. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. I am the Son of God. నేను పరలోకం నుండి దిగి వచ్చిన నీతి సూర్యుడు. The sun, righteous sun. And he came from the heaven. ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెబుతా ఉంది. కొన్ని వాక్యాలు చదువుకుందాం ఈ దినం. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Luke chapter 2:11. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord. Christ the Lord. Savior and Christ and the Lord. Savior, Jesus is the Savior, and Christ is the anointed one and Messiah, and also he is a ruler. ఆయన మన జీవితాలను ఏర్పాటు చేసేవాడు. ఈ చంద్రుడు అనేటువంటిది ఈ భూమిని ఏర్పాటు చేస్తాడు. పగటిని వెళ్ళటానికి, రాత్రిని వెళ్ళటానికి సూర్యుడిని చంద్రుడిని కలుగు చేసాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 15, 16, 17, 18 వచనాల వరకు. Genesis chapter 1 verse 1 through 16, 17. Go and read. And God made the light, and he spoke the light, and made the light. That means the sun and moon and stars. So యేసు ప్రభు కూడా I am the light. నేనే వెలుగుని. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్ అని నేను చెబుతా ఉన్నాను ప్రతిరోజు. ఆ వెలుగన్నా, కాంతన్నా అది మాసిపోయిద్ది, లేకపోతే మూసివేయబడుతుంది. ఎప్పుడైనా మేఘాలు వచ్చినాయనుకో ఆ కాంతి మనకు రాదు, లేకపోతే దాని యొక్క శక్తిని కోల్పోయిద్ది, దాని వెలుగును కోల్పోయిద్ది కొన్ని దినాలకి.
కొన్ని దినాలకి సూర్యుడు వేడిని ఎక్కువ అవుతాడు, తక్కువ అవుతాడు. చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ మాయమైపోతాయి, దాని కాంతిని కోల్పోతాయి. కానీ పిల్లలు, దేవుడు యేసు ప్రభువు జీవము గల దేవుడు, దేవుని కుమారుడు. సో ఆయన కాంతిని కోల్పాడు, ఆయన వెలుగును కోల్పాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సృష్టికర్త, సర్వాధికారి. ఆయన గొప్ప వెలుగు కలిగినటువంటి వాడు. 2000 సంవత్సరాల నుండి ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు కదా మానవుడిగా. ఆయన చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిన దగ్గర నుండి మనం చూస్తే 2000 సంవత్సరాలు అవుతుంది. 2020 సంవత్సరాలు దాటింది. సో ఆయన వెలుగుని ఇంకా కోల్పోలేదు. అందరూ వెలిగిస్తానే ఉన్నాడు. ఆయనలో జీవముండే, నా జీవం మనుషులకు వెలుగై ఉండేను అని అంది యోహాను సువార్త 1:3 There is a life in him and the life gives light to everyone. ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు వెలిగించేవారు. యేసుక్రీస్తులో ఉన్న జీవం మనకు వెలుగునిస్తుంది, మనకు మహిమనిస్తుంది, మనకి ప్రభావాన్ని ఇస్తుంది, మహత్యాన్ని ఇస్తుంది, ఉన్నతమైన శక్తితో నింపిద్ది. That's what Jesus said, I am the light of the world. John's Gospel chapter 8 verse 12 and John's Gospel chapter 1 verse 1 through 9 also. యోహాను సువార్త 1 నుండి 9 వరకు, 8వ అధ్యాయం 12వ వచనం. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి కూడా అద్భుతమైనటువంటి మాటలు. John's Gospel chapter 12 also from 40 through some verses. ఈ లోకములో మనం వెలిగించేది యేసు ప్రభువేనండి, మన జీవితాన్ని వెలిగించేది. నేను నిన్న ఒక చోట పిలిచేదాన్ని, వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడ ఈ వెలుగుల గురించి మాట్లాడుతుంటే అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. మన యొక్క జిల్లా యొక్క నిజామాబాద్ జిల్లా యొక్క మేయర్ గారు కూడా వచ్చారు ఆ యొక్క మరి మీటింగ్కి. ఆమె వాక్యం విని చివరిలో మాట్లాడుతుంది, నాకు రోమాలు నెక్క పొడుస్తూ ఉండి ఈ మాటలు వింటూ ఉంటే పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు వెలుగుని గురించి ఎంత అద్భుతంగా కూడా చెప్పగలగొచ్చా, దేవుని గురించి, దేవుని వెలుగుని గురించి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఇలాంటి ఆమె చెప్తుంటే అసలు ఇలాంటి వారు ఉండాలి చెప్పేవాళ్ళు భూమి మీద అని. ఈరోజు కూడా కలెక్టర్ గారు, మరి తెలంగాణ ఎన్జిఓస్, టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఇంకా కలెక్టర్ గారు బృందం అందరూ కూడుకున్న ఒక మీటింగ్ జరిగింది ఈరోజు పగలు. అక్కడ కూడా వచ్చారు మేయర్ గారు, మన నగరం యొక్క మేయర్ గారు. ఆమె ఈరోజు కూడా గుర్తు చేసింది, శామ్యూల్ అన్న ఒక అన్నగారు వచ్చారు నిన్న ఈ విధంగా చెప్పారు అని. ఇంకా ఒక 10 నిమిషాలు చక్కగా చెబుతుంది ఆమె. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప వెలుగు దేవుల్లో, క్రీస్తులో నేను ఇంతవరకు వెళ్ళలేదని. అప్పుడు పాస్టర్ జోసెఫ్ గారు లేచి చెప్పారు, నిన్న చెప్పిన పాస్టర్ గారు ఇక్కడే ఉండాలమ్మా, ఈ అన్నగారే అని చెప్పారు. ఆమె చాలా హ్యాపీ అయ్యారు. దేవుని స్తోత్రం. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే వాక్యం వినేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు, పాస్టర్లు నిర్లక్ష్యం చేస్తారు. కానీ దేవుని ఎరగని బిడ్డలు చక్కగా వింటారు. ఆమె నిర్లక్ష్యం చేయాల, వాక్యం చక్కగా విన్నది. నేను చెప్పిన దానికంటే అద్భుతంగా చెబుతా ఉంది ఇంకా ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పిల్లరా, సో ఈ విధంగా యేసుక్రీస్తు జీవితాన్ని వెలిగిస్తాడు. ఈ వెలుగు దాని వెలుగును కోల్పోతుంది. అది మనకి భౌతికంగా ఈ దేహపరమైనటువంటి వెలుగే. కానీ యేసయ్య ఇచ్చే వెలుగు మన జీవితాల్ని వెలిగిస్తుంది. మన చీకటి బ్రతుకులు వెలిగించింది, పాప బ్రతుకుల్ని, నీచమైన, నికృష్టమైన శాప బ్రతుకులన్నిటినీ జీవంతో మార్చేస్తుంది, ఆరోగ్యంగా మార్చేస్తుంది, పవిత్రంగా, పరిశుద్ధంగా మార్చేస్తుంది యేసయ్య యొక్క వెలుగు. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన వెలుగు. నేను చెప్పుకుంటూ వస్తున్నాను, శాశ్వతమైన వెలుగని. పరలోకములో సూర్యుడు, చంద్రుడు ఉండడానికి బైబిల్ చెబుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుండి చదువుకుంటే 22వ అధ్యాయం వరకు. సో no need of sun and moon and stars, because Jesus Christ himself is the light, bright morning star and sunrise, and is the glory of God. నేను చెప్పాను కదా, glory of God, is glory of God. సో క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు పిల్లారా, ఆయన ప్రభువు, ఈజ్ లార్డ్. మత్తయి సువార్త 1:27 చెబుతుంది. మాథ్యూ చాప్టర్ 1 verse 21, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనెను. She will bear a son and you shall call his name Jesus, for
He will save his people from their sins. Praise the Lord. పాపములను విడిపించేవాడండి మన దేవుడు యేసుక్రీస్తు. అంత మహిమ, అంత వెలుగు, అంత ప్రభావము, అంత ఔన్నత్యము, మహత్యం యేసు ప్రభువులో ఉంది. పాప శాప రోగాలన్నిటి నుండి విడిపించగలిగినంత శక్తి, మహిమ, వెలుగు యేసు ప్రభువులో ఉంది. పిల్లారా, చీకటి అంతా తొలగిపోయింది. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, అతడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పాడు యేసు ప్రభువారు. చీకటిలో ఉన్నవారు, మరణఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారని ఉంది. అనేకమైన వాక్యాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. లూకాసు వార్త 1:78-79 వచనాల్లో కూడా, అలాగే యెషయా గ్రంథంలో నుండి కూడా నేను కొన్ని వచనాలు చెప్పాను. అవి చెప్పటం కాదు, ఇంకా కొత్త వాక్యాలు మనం చదువుకున్నాం ప్రతిరోజు కూడా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, 22వ వచనం చెబుతా ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1:28. లూక్ చాప్టర్ this is Matthew. Matthew chapter 1:21. మత్తయి సువార్త 1:27 చదువుతాం ఇప్పుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురను. She will bear a son and you shall call his name Jesus. Jesus means savior, రక్షించేవాడు. చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి రక్షించబడాలంటే సూర్యుడు రక్షిస్తాడా? సూర్యుడు మనకి వేడిని ఇస్తాడు, సూర్యరశ్మి ఇస్తాడు, వెలుగునిస్తాడు, కానీ మనం రక్షించలేడు. మన ఆత్మలో ఉన్న పాపమును రక్షించలేడు. మన దేహంలో ఉన్న మన యొక్క జీవితంలో ఉన్నటువంటి శాపము నుండి విడిపించలేడు మనల్ని. అది చేయగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-11 వచ్చిన వరకు, ఫిలిప్పీన్స్ చాప్టర్ 2:5-11 ఏం చెబుతా ఉంది? అన్ని నామముల కంటే పైనామం యేసయ్య నామం. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే ఏదైనా బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు, పెట్రోల్, ఆయిల్, షైనింగ్ పర్ఫార్మెన్స్, ఏవి వెలుగునిచ్చేవి, అన్ని గ్లోరీ ఇచ్చేవి, అందాన్ని ఇచ్చేవి. ఈ అందం, మోసకరం, సౌందర్యవర్ధం, బలము, జ్ఞానము ఇవన్నీ కూడా వ్యర్థమే పిల్లారా. దేవుడు నీ జీవితాన్ని పాపమును విడిపించకపోతే ఆ శాప పాప రోగాలను విడిపించగలిగే మహిమ, వెలుగు, శక్తి, ప్రభావం, మహిమ యేసుక్రీస్తులో. దేర్ ఇస్ పవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ గ్లోరీ, దేర్ ఇస్ లైట్ ఇన్ జీసస్ క్రైస్ట్ టు రిడీమ్ యూ ఫ్రమ్ సిన్, కర్స్ అండ్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ ఇన్ఫర్మిటీస్ అండ్ ఎవ్రీ సిక్నెస్. ప్రైజ్ ద లార్డ్. అన్నిటిని నడిపించగలిగిన గొప్ప మహిమ, ప్రభావంతో నింపబడిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. 22వ వచనం చెబుతుంది మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. All this took place to fulfill what the Lord had spoken by the prophet. Behold, the virgin shall conceive and bear a son, and they shall call his name Emmanuel, which means God with us. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థము. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, వెలుగుగా. చీకటి శక్తుల్ని, ఛాయల్ని, చీకటి సంబంధమైన ఆయన గమనాగమనల వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేదంట. తిమోతి పత్రికలో ఉంది, గమనాలు, సూర్య చంద్ర నక్షత్రాల యొక్క గమనాలు, ఏ ఛాయ లేదంట ఆయనలో. ఆయన నిష్కళంకుడు, మహామహిమతో నింపబడినటువంటి వాడు. జీసస్ క్రైస్ట్ ఫిల్డ్ విత్ మచ్ మోర్ గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. దేర్ ఈస్ పవర్ ఇన్ జీసస్ నేమ్. ఓకే, మాథ్యూ చాప్టర్ 16:16. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన, కానీ నరులు నీకు బయలుపరచలేదు. మాథ్యూ చాప్టర్ 16:16. ఈ వాక్యాన్ని ఎందుకు చదివిస్తున్నానంటే పిల్లారా, యేసుక్రీస్తు భూ సంబంధమైన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు వారి భూ సంబంధమైనటువంటి ఒక తల్లిని, ఒక తండ్రిని ఆధారం చేసుకొని వచ్చినప్పటికీ యోసేపు కుమారుడు కూడా పిలువబడ్డాడు, మరియ కుమారుడు అని పిలువబడ్డాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటల్లో, నేను తండ్రి కుమారుణ్ణి, పరలోకం నుండి, పరమ నుండి, తండ్రి ఇంటిలో నుండి నేను వచ్చాను, పంపబడ్డాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే, సిమియోన్ పీటర్ రిప్లైడ్, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
వాక్యం నేను చదివించింది కారణం ఏంటంటే సజీవుడవు దేవుని కుమారుడివి. లివింగ్, హీఈస్ ద లివింగ్. సూర్యుడు లివింగ్ కాదండి, అదొక గ్రహం. సూర్యుడిని నమస్కరిస్తారు చాలామంది, గ్రహాలు నమస్కరిస్తారు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని. ముస్లిం సోదరులు అయితే చంద్రుడిని, కొంతమంది మన హిందూ సోదరులు అయితే నక్షత్రాలను కూడా, గ్రహాల్ని. కానీ మనం చెప్పుకున్న వాక్య ప్రకారం ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 15, 16, 17 వచనాల వరకు మనం చదువుకుంటే సూర్య చంద్ర నక్షత్రాలు వెలుగు అంతా కూడా దేవుని సంబంధమైంది, ఆయన సృష్టి. అసలు నిజమైన వెలుగు ఏమనుందంటే ఆదికాండంలో 1వ అధ్యాయం 1 నుండి 3, 4 వచనాల వరకు వెలుగు కమ్మన పలకగా వెలుగు కలిగను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3, 4, 5 వచనాల వరకు వెలుగు వెలుగు వెలుగని మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆ వెలుగు యేసుక్రీస్తు వారే. 9వ వచనం చెబుతా ఉంది, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:9, 1:9 యోహాను సువార్త. నిజమైన వెలుగు యేసుక్రీస్తు, నిజమైన వెలుగు. సో పిల్లలు మనల్ని వెలిగిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనలో ఉన్నటువంటి చీకటి అంతా చీకటి అంటే పాపము, చెడు, చెడ్డ తలంపులు, ఆలోచన, కోరికలు, ఉద్దేశాలు, ఇష్టాలు, శాస్త్రాలు, ఇవన్నీ కూడా వీటన్నిటి నుండి కూడా చెడు అంతటి నుండి తప్పిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాకపోతే, ప్రార్థన చేయకపోతే, నమ్మకపోతే చెడు ఎక్కువగా నీలో ఉంటుంది. అది నాకు తెలుసు బాగా. యేసు ప్రభు ఎరగక ముందు భయంకరమైనటువంటి చెడ్డాత్మ నాలో ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు నాలోకి వచ్చాడో చెడ్డాత్మలన్నీ నాశనం చేయబడి. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని ఉంది. అందుకే బైబిల్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్ బికాస్ ఈజ్ ఎ లివింగ్. ఈజ్ ఎ లివింగ్. యేసు ప్రభు ఏమన్నారు? నా తండ్రి జీవిస్తున్నట్లు నేను జీవిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 26, 7 మీరు కంటిన్యూ చదివితే 26, 27 వచనాల దగ్గర నుండి యోహాను సువార్తలో అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. తండ్రి జీవిస్తున్నట్లు నేను, ఈజ్ అ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఈజ్ నాట్ ఆర్డినరీ. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారు ఎంతో మహిమతో, ప్రభావంతో నింపబడినటువంటి వాడండి. ఈవెన్ దో ఆయన సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్లు పరుండి పెట్టారు. సత్రం అని నేను చెప్పాను కదా, సత్రం అనేటువంటిదంట అప్పట్లో బోయాజు పొలం అంట. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మేకలు కాసు, గొర్రెలు వాళ్ళు వచ్చారు కదా యేసు ప్రభు జన్మించినప్పుడు. ఆ సత్రం అనే ప్లేస్ అంటే బోయాజ్ ఇల్లు అంట. ఒక చరిత్ర చెబుతా ఉంది. ఆ సత్రం అనేది బోయాజ్ ఇల్లు అంట. దాన్ని చెప్పాను ఇంతకుముందు నేను. దావీదు అంట తనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే దాన్ని సత్రంగా చేసాడంట. అతను ధనవంతుడు కాబట్టి. ఆ సత్రంలో తన ఇంట్లోనే స్థలం లేదు యేసు ప్రభుకి. ఆ గొల్లలు కాసుకుని ఆ పొలాలంట బోయాజు పొలాలంటే యేసు ప్రభు యొక్క ముత్తాతలు, శరీర ప్రకారం చూసుకుంటే లోక సంబంధంగా దావీదు యొక్క ముత్తాతలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ భూములు అవి, వాళ్ళ స్థలాలు అవి. కానీ యేసు ప్రభు స్థలం లేదు. గొల్ల వాళ్ళకి ఎందుకు చెప్పాడంటే గొర్రెలు ఇక బలి చేసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను బలైపోతున్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. బెత్లెహేముకి ఎందుకు వెళ్ళాలంటే బెత్లెహేములో పుడతాడని దేవుని వాక్య ప్రవచనం ఉంది కాబట్టి. ఎందుకు ఆ టైంలోనే పుట్టాలంటే యేసు ప్రభు రోమీలంట ప్రపంచ దేశానికి అన్నిటికి కూడా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఉంది కదా. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో వేయబడిన రోడ్లు ఎప్పుడు లేవు అంతకుముందు. సో రోమా సామ్రాజ్యాన్ని సిద్ధం చేశాడు దేవుడు వచ్చే సమయాన్ని సిద్ధం చేసుకొని రోమన్స్ని సిద్ధం చేసి ప్రపంచ దేశాలన్నిటికీ రోడ్లు వేపించి అట్లాగా శిష్యులంతా చెదిరిపోయి అన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు జన్మని, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, యేసు ప్రభు యొక్క శ్రమల్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధారాన్ని ప్రకటించడానికి, రక్షణ సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క పాప క్షమాపణ ప్రకటించడానికి, ప్రైజ్ ది లార్డ్, నిత్య జీవాన్ని గురించి ప్రకటించడానికి ఆ దినము నుండి ఈ దినం వారికి ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉంది సువార్త. అందరికీ వెళ్తా ఉంది. అలా దేవుడు ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క రీతిలుగా వాడుకున్నాడండి. ఒక కాలాన్ని ఒక్కొక్క మనుషుల్ని. అందుకే రోమన్స్ అంటాడు, రోమా సైనికులతో కానీ రోమన్ అధికారులతో కానీ యేసు ప్రభు నీకు ఏ అధికారం లేదు నా మీద, నా తండ్రి నాకు ఇవ్వకపోతే. నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చేసాడు, నా ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి. అది నాకు హక్కు ఉంది, అధికారం ఉందని చెప్పాడు యేసు ప్రభు. ఈజ్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. హీ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. హీ ఈజ్ ద గ్లోరీ
glory of God came to this earth, filled with glory. Praise the Lord. Hallelujah. నీవు ధన్యుడివి సిమియోను. ఇది and Jesus answered him, blessed are you, Simeon Bar-Yona, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven. Jesus Christ is heavenly. He said, ఆయన చెప్పి నేను పరలోక సంబంధి, నేను పరలోకముని దిగి వచ్చాను. పరలోకముని దిగి వచ్చిన వాడు తప్ప పరలోకములోకి ఎక్కిపోయేవాడు ఎవ్వడు లేడు. పరలోకము నుండి తండ్రిని బయలుపరిచేవాడు కూడా పరలోకం నుండి వచ్చిన వాడే. ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా పరలోకానికి వెళ్ళలేకపోయాడు, భూమి మీద జన్మించిన వాడు యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. అంత మహిమ కలిగిన వాడు యేసు ప్రభు. నీ జీవితాన్ని మహిమపరుస్తాడు, జీవితాన్ని వెలిగిస్తాడు, జీవితాన్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. చక్కటి అద్భుతమైనటువంటి మాటలండి. క్రైస్తవులకి మతాలు పెట్టుకొని కులాలు, క్రైస్తవుల్లో కూడా కుల మతాలు పెట్టుకున్నారు తెలుసా మీకు? క్రైస్తవులు కూడా డినామినేషనల్ భేదాలు పెట్టుకొని వాక్యాన్ని వినరు. మా పాస్టర్ చెప్పాలి, మా సంస్థలు చెప్పాలి. ఇది ఒక నీచమైన నికృష్టమైనటువంటి వ్యాధి, సాతాను యొక్క భయంకరమైన వ్యాధి ఇది. వాక్యం అనేది మతాలది, కులాలది, ప్రాంతీయత లేకపోతే సంఘాలు, సంస్థలది కాదండి. వాక్యం యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటే యేసు ప్రభు. క్రైస్తవ్యం అంటే క్రీస్తు మన కొరకు చేసిన కార్యములో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం గుర్తించాలి, కానీ క్రీస్తుని విభజించుకోకూడదు. ఓకే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటివి. లూకాసు వార్త 3:23లో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. Jesus, when he began his ministry, was about 30 years of age, being the son, as was supposed, of Joseph, the son of Heli. యోసేపు అంట హేలి కుమారుడు. ఇది బైబిల్ గ్రంథంలో ఈ లూకాసు వార్త 3వ అధ్యాయం నుంచి చదువుకుంటే మొత్తం ఉంటుంది. సో మత్తయి సువార్త 1:16 చెబుతుంది, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన. మరియా యోసేపులు యేసు ప్రభు యొక్క భూమి మీద తల్లిదండ్రులుగా గుర్తించబడ్డారు. తండ్రి ఎవరో తెలియదని అంటారు కొంతమంది మూర్ఖులు, మతపర ఛాదస్తవాదులు. తల్లిదండ్రులు ఉన్నారు. ఎంత గొప్పగా యోసేపు మాట్లాడబడ్డాడు, ఎంత గొప్పగా యోసేపుని గురించి బైబిల్ గ్రంథంలో చెబుతా ఉంది. భూసంబంధమైన తల్లిదండ్రులు యోసేపు మరియులు, కానీ బ్లడ్ రీతిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరియ గర్భం ధరించనుంది. చూడండి లూకాసు వార్త 1:35, లూక్ చాప్టర్ 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చిన, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. And the angel answered her, the Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you. Therefore, the child to be born will be called Holy, the Son of God. He is holy, my friend. Jesus Christ is not ordinary. ఆయన రిక్తునిగా, మానవుడిగా, రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చి ఉండొచ్చు. అంతగా తగ్గించుకొని ఉండొచ్చు, అంత హంబుల్గా, అంత పరలోకపు దేవుడై ఉండి ఈ భూమి మీదకి అంత గొప్పగా దిగి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాసునిగా వచ్చాడంటే, రిక్తునిగా వచ్చాడు. తన స్థితిని, తన పొజిషన్ని ఆయన కాదనుకున్నాడు. దాసునిగా. ఎంతగా దాసత్వంలో ఉన్నారు ప్రజలు, ఎంతగా భయంకరమైన స్థితిలో ఉన్నారు, అంత స్థితిలోనికి యేసు ప్రభు వచ్చినట్లుగా, జన్మ కూడా ఆయన ఒక పశువుల తొట్లు పరుండు పెట్టినట్లుగా, ఆయన ధరించుకున్న స్వరూపము ఒక మానవుడిగా, ఒక రిక్తునిగా, రక్తమాంసాల్లో ఒక దాసునిగా వచ్చినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఎంత మహిమండి, ఎంత వెలుగు యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభువే నిజమైన వెలుగని చెబుతున్నామంటే, ఇంత మహిమ ఉంది, ఇంత గొప్పతనం ఉంది యేసు ప్రభువులో. ఆయన నిజమైన వెలుగు. ఆయన ఎంతటి వ్యక్తికైనా సరిపోయినటువంటి వాడు. ఏ కులమైన, ఏ మతమైన, ఏ దేశమైనా. అందుకే అన్ని కులాలు, అన్ని దేశాలు, అన్ని మతాలు యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాయి. నిజమైన వెలుగుగా ఆయన అంగీకరిస్తాడు. వెలిగిస్తాడు మనల్ని.
వెలుగుతో వెలిగిస్తాడు. మన జీవితాలు బ్రతుకుల్ని ప్రకాశింపజేస్తాడు. బ్రతుకుల్ని జీవితాన్ని నూతనపరుస్తాడు, ఉత్తేజపరుస్తాడు. That much power and light he has, Jesus Christ. He renews our lives and revives, transforms our lives. Praise the Lord. That much power, light and glory he has. Praise the Lord. ఓకే, ఇంకా మనం దోత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 1:31 Chapter 1 verse 31. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. He will be great and will be called the Son of the Most High. And the Lord God will give to him the throne of his father David. Praise the Lord. ఈ యూదుల్లో సంబంధమైనటువంటి రాజ్యమే కాకుండా నువ్వు యూదుల రాజు అని పిలాతు అడిగితే అవునని అన్నాడు యేసు ప్రభువు. అంటే యూదుల రాజుని ఒప్పుకోవాలి, ఎందుకంటే యూదుల్లో నుండి రక్షణ వస్తూ ఉంది. యూదులే ఎన్నుకోబడిన వారు, పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన జనాంగం యూదుల్లో నుండే రావాలి యేసు ప్రభువారు. సో కాబట్టి దావీదు యొక్క సింహాసనం, ఆయన రాజులకు రాజు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, భూరాజులు, అధిపతులు, అధికారులు, రాజులు, సామంతులు, సామాన్యులు అందరూ కూడా everyone and every authority he got it and he has it. Praise the Lord. సర్వాధికారిని, సర్వ సృష్టికర్తని, whole universe and everything made by him was made by him. Without him nothing was made which was made. చేయబడింది ఏది కూడా ఆయన లేకుండా చేయబడలేదు. హల్లెలూయా. దేవుడు చెబుతా ఉన్నాడు యేసు ప్రభువుని గురించి. తండ్రి దేవుడు కూడా ఏం చెబుతున్నాడు చదువుదామా? ఇంతవరకు మనం ఏం చదువుకున్నామంటే మనుషులు ఏం చెప్పారు, యేసు ప్రభు ఏం చెప్పాడు, గ్రంథాలు ఏం చెప్పారు యేసు ప్రభువుని గురించి. ఇప్పుడు తండ్రి దేవుడు ఏం చెబుతున్నాడు, పరలోకము నుండి వచ్చే స్వరాన్ని గురించి విందాం. ఇప్పుడు Matthew chapter 3 verse 16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చుట చూచెను. ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి వస్తూ ఉంది. అండ్ when Jesus was baptized, immediately he went up from the water, and behold, the heavens were opened to him. Wow. Were opened to him. And he saw the Spirit of God descending like a dove and coming to rest on him. Praise the Lord. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. And behold, a voice from heaven said, this is my beloved son with whom I am well pleased. చూసారా, పరలోకము నుండి ఒక స్వరము. నేను పొద్దున చెప్పాను కలెక్టరేట్లో నాకు మాట్లాడటానికి, కలెక్టరేట్ NGOs మీటింగ్లో కలెక్టర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి మేయర్ గారు అందరూ వచ్చినప్పుడు కొంత సమయం ఇచ్చారు మాట్లాడటానికి. అప్పుడు చెప్పారు, ఈ లోక సంబంధమైనటువంటి వీళ్ళ అధికారులు అందరూ కూడా ఒకవేళ కలెక్టర్ గారు మన యొక్క జిల్లాకి రాజు కావచ్చు, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి రాజుగా, ఒక అధికారిగా, ఒక రూలర్గా ఉండొచ్చు, NGOs లీడర్స్ కావచ్చు, ఇంకెవరైనా అధికారులను పరిపాలించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా భూ సంబంధమైన దూతలు. కానీ యేసుక్రీస్తు వారి జన్మను గురించి పరలోక సంబంధమైన దూతలు, పరలోకం దిగి వచ్చిన దూతలు అనౌన్స్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూతలు కూడా ఆయన యొక్క సేవకులే. ఈ మనుషులందరూ, అధికారులందరూ యేసు ప్రభు యొక్క మరి సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి, రాజులకి, అధికారులకి, అధిపతులకి అందరికి రారాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ gods. Praise the Lord. He is almighty. He has so much light. We need the sun. అందుకే సన్నని సన్న లేకపోతే, సూర్యుడు లేకపోతే మనకి ఏం లేదు కదా అని చెప్పి పూజిస్తారు. అది ప్లానెట్. కానీ దాన్ని సృష్టించిన దేవుని పూజించాలి. రియల్ సన్ ఈజ్ అవర్ జీసస్ క్రైస్ట్. అరుణోదయము అని ఉంది. ఈజ్ అ సన్ రైజ్. Luke chapter 1 verse 78-79.
లోకాసు వార్త 71 వచ్చిన 79 వచ్చిన ప్రకారం మన దేవుడు మన సూర్యుడై ఉన్నాడని చెబుతుంది వాక్యంలో. సో ఆయన నీతి సూర్యుడు, యేసుక్రీస్తు వాడు నిజమైనటువంటి వెలుగు, మనం వెలిగించేవాడు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను నా తండ్రి ఒకటి, అంటే తండ్రిగా ఉన్నాడు పరలోకములో, భూమి మీదకి మానవుడిగా వచ్చే శరీరధారికి వచ్చేవాడి కుమారుడయ్యాడు. అందుకే దేవుని కుమారుడు. ఆకాశం నుండి స్వరం చెబుతా ఉంది, హి ఈజ్ మై సన్ అండ్ బిహోల్డ్ a voice from heaven said, this is my beloved son with whom I am well pleased. ఎవరిలో సంతోషం లేదండి దేవునికి, పరలోకపు తండ్రికి, యేసుక్రీస్తులో తప్ప. అందుకే యేసుక్రీస్తుకి సర్వం అప్పగించబడింది భూమి మీద, పరలోకంలో, అన్ని లోకాల్లో. And all worlds, right the Lord. In everything, అన్నిటిలో అన్ని అంట ఆయన, సర్వములో సర్వం, సమస్తములో సమస్తం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. So you believe Jesus Christ, believe the light. You need the light, you know. You need the sun. You need the sun as well as you need Jesus, because he is the sun, he is the light. Hallelujah. బైబిల్ చెబుతాం సన్, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి. లైట్స్ అని ఉంది, బిగ్ లైట్ అండ్ స్మాల్ లైట్, స్మాలర్ లైట్, యునో. అండ్ స్టార్స్, బ్రైట్ మార్నింగ్ స్టార్స్, జీసస్ క్రైస్ట్. Matthew chapter 17:5 also. మత్తయి సువార్త 17:5 కూడా. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. He was still speaking when behold a bright cloud overshadowed them, and a voice from the cloud said, this is my beloved son with whom I am well pleased. Listen to him. Praise the Lord. Listen to him. ఈయన మాట వినండి, యేసయ్య మాట వినండి, యేసయ్యను నమ్మండి. పిల్లరా, మనకు లైట్ కావాలి. సూర్య చంద్ర నక్షత్రాలు లైట్ని కోల్పోతే మరి ఎట్లాగా? శాశ్వతం కాదు అవి. ఇప్పుడు ఎలోజన్ లైట్లు పెట్టాము, లైట్లు పెట్టుకున్నాం ఇంట్లో, శాశ్వతం కాదు ఇవేవి కూడా. ఇటు పవర్ అంతా తగ్గిపోయిద్ది ఒకనొక దినం వచ్చినప్పుడు. ఇవి కొన్ని దినాలకి అంటే అవి కోల్పోతాయి తమ యొక్క వెలుగుని. అలా సూర్యచంద్ర నక్షత్రాలు కూడా కోల్పోతాయి తమ వెలుగుని. మరి ఎట్లాగా వెలుగు? సరే, ఇవి సరిపోతాయా? ఇవి దేహానికే కదా. మరి ఆత్మకి, ఆత్మలో ఉన్నటువంటి పాపమును, శాపమును విడిపించడానికి కావాల్సిన శక్తి కావాలి కదా, వెలుగు కావాలి కదా. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు వారు. నిన్ను వెలిగిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అద్భుతమైన మాటలు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుండి 38వ వచనం వరకు అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం. హల్లెలూయా. హై ప్రీస్ట్ చెబుతూ ఉన్నాడు, అంటే ప్రధాన యాజకుడు. మార్క్స్ వార్త 14:61, మార్క్స్ చాప్టర్ 14:61. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, అవును నేనే. మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు, మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు, ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. వావ్, వాట్ బ్యూటిఫుల్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. But he remained silent and made no answer. Again the high priest asked him, are you the Christ, the Son of the Blessed? ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఇప్పుడు కూడా యేసు ప్రభు ఎట్లా దేవుని కుమారుడు అవుతాడని, ఆయన ఎట్లా దేవుడు అవుతాడని, ఆయన ఎట్లా పరమాత్ముడు, పరిశుద్ధుడు, వెలుగు ఎట్లాగా అవుతాడని అప్పుడే ఉండే ఇది, ఇప్పుడు కాదు పిల్లరా. ప్రధాన యాజకుడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడేనా? Again the high priest asked him, are you the Christ? Are you the Christ? That means Messiah, Son of God, living Son of God. Are you living Son of God? Are you the ruler of the Israel? Are you the King of the Jews? Jewish people? Yes. Yes, avunu nene. Jesus said, I am.
and you will see the Son of Man seated at the right hand of power and coming with the clouds of heaven. The power and clouds of the heaven. Praise the Lord. He has the power to forgive you, my friend. He has the power to drive out demons. He has the power to heal your body and broken heart. He has the power to drive out the darkness, evil spirits. Praise the Lord. He has the power. He has the power. ఆయన దగ్గర శక్తి ఉన్న పిల్లలు నిన్ను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, దయ్యాలు నిలబెట్టడానికి, చీకటిని పారదోలడానికి, అపవిత్రాత్మ శక్తులను, అల్లరి శక్తులు అన్నిటిని నాశనం చేయడానికి యేసయ్యకు శక్తి ఉంది. హల్లెలూయా. హి హ్యాస్ ద పవర్. శిష్యులు ఏమంటున్నారు యేసు ప్రభుని గురించి? ఇదేనో అద్భుతమైన మాటలు మనం వింటా ఉన్నాం. యేసు ప్రభు ఈజ్ నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ మ్యాన్. He's not only prophet, he's not only Messiah, he's not only save Jesus, but he's more than, praise the Lord. Hallelujah. He's powerful, he's awesome. Hallelujah. భూమి మీదకి వచ్చాడు కాబట్టి యేసు అని పేరు. మెస్సయాగా వస్తాడు కాబట్టి మెస్సయ. ఇమ్మానుయేలుగా దేవుడు తోడుగా ఉంటాడని ఇమ్మానుయేలు పేర్లు అవి. ఆయనకున్నటువంటి ఘనతలు అవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైటిల్స్ అవి. ఈజ్ మోర్ దెన్ దెమ్. మత్తయి సువార్త 14:33. Matthew chapter 14 verse 33. And those in the boat worshipped him, saying, truly you are the Son of God. శిష్యులు చెప్పారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పారు. ఆ యొక్క బోటులో ఉన్నటువంటి, పడవలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో. మార్క్స్ చాప్టర్ 3 verse 11. మార్క్స్ వార్త 3:11. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసరి. దేవుని కుమారుడు అని దయ్యాలు కూడా చెబుతున్నాయండి. మనుషులే చెప్పట్లే కొన్నిసార్లు. And whenever the unclean spirits saw him, they fell down before him and cried out, you are the Son of God. You are the Son of God. Hallelujah. యేసు ప్రభు అనేక సార్లు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 8:32, John's Gospel chapter 8 verse 32. He said to them, you are from below, I am from above. You are of this world, I am not of this world. ఆవిలించకండి, ఇక్కడ కూర్చోండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతా ఉంది, హీ సెడ్ టు దెమ్ యు ఆర్ ఫ్రమ్ అబవ్, ఫ్రమ్ బిలో. మీరు ఈ భూమి నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఈ లోక సంబంధాలు మీరు. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని, పరలోకములో దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద heavenly God. Jesus Christ is the glorious God. Jesus Christ is the light of this world. Praise the Lord. ఇదే మనం చెప్పుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, పరలోక సంబంధి, తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి వాడు. అనేక సార్లు నేను కలిపి చెప్పాను అన్నింటినీ. ఇదేనా స్పెషల్గా చెప్పాలనుకున్నాను. ఎవరెవరు చాలామంది చెప్పారు యేసు ప్రభుని గురించి, దేవుని కుమారుడని, మెస్సయ్య అని. శిష్యులందరూ కూడా ఎంతోమంది చెప్పారు. ఒకసారి మీతో చెప్పాను, ఒకసారి మీతో చాలాసార్లు పంచుకుని అనుకుంటాను, ఒకసారి కాదు. కానీ దినం పిల్లరా మనం ప్రత్యేకంగా ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చే ప్రత్యక్షత, రెవల్యూషన్, దాన్ని పంచుకోవాలనుకుంటాను. దేవుడు నాతో మాట్లాడే విషయాలు, నాకు ఇచ్చే ఒక నూతనమైనటువంటి విషయాన్ని, ప్రైజ్ ది లార్డ్, ఇదేనో నేను ఇది పంచుకోవాలనుకుని మీతో పంచుకుని. దేవుడు మీతో ఎంతమంది మాట్లాడాడు నాకు తెలియదు, కానీ నాతో మాత్రం మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఈ రాత్రి కాలం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు క్రీస్తు నీవు దేవుని కుమారుడిగా అంగీకరించు, జీవము గల దేవుని కుమారుడిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెస్సయాగా అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్.
యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ వెలుగుగా నిన్ను వెలిగించేవాడికి ఆహ్వానించు. మంచిదే కదా, కొల్లవేంటి మతం ఏంటి, బ్రతుకులు వెలిగించబట్టానికి. నిజమైన వెలుగు, రియల్ ట్రూ లైట్, జీసస్ క్రైస్ట్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, ఈజ్ హెవెన్లీ, ఈజ్ గ్లోరియస్, ఈజ్ పవర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ ప్రభావం కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాలలో గొప్పగా దీవించబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నీ మహిమ కొరకు మమ్మల్ని బలపరచండి. అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడు, జీవము గల దేవుని కుమారుడు, పరలోకమును దిగి వచ్చిన, పరలోకమును పంపబడిన, హల్లెలూయా, పరలోకమును వచ్చిన మా తండ్రివే, మా దేవుడు, మా రక్షకుడు, మా వెలుగు నాయన. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలన్నిటికంటే గొప్ప వెలుగు నాయన. అవి తమ కాంతిని కోల్పోతాయి, మహిమను కోల్పోతాయి, ప్రభావాన్ని కోల్పోతాయి, ప్రతి దానికి ఉన్న మహిమను కోల్పోతాయి నాయన. కానీ నీవు మహిమతో నింపబడిన దేవుడుగా, నిత్య మహిమతో నింపబడిన దేవుడు, ఎల్లప్పుడూ ప్రభా నీవు సజీవుడుగా ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. మా దేహం కూడా దీని మహిమను కోల్పోయింది నాయన కొన్ని దినాలకి, కానీ నీవు మాత్రం మా ఆత్మల మమ్మల్ని ఆయన జీవింపజేస్తావు. ఆరోగ్యంతో, శక్తితో, బలముతో, పవిత్రతతో నింపుతావు. అట్టి మహిమ, అట్టి గ్లోరీ, లార్డ్ ఫిల్ us God with your glory, power and anointing. Bless our lives, bless our hearts, and bless our families, our states, our countries, and our, Lord, villages. Every satanic powers, ఈ సన్నిధిలో ప్రభు వాక్యం వినకుండా, వాక్యాన్ని ఆరాధించకుండా, ఆనందించకుండా, ఆవలింతలతో, నిద్రమత్తుతో దేవుని సన్నిధిలో వాక్యం చెప్పే సమయంలో దురాత్మ, దైవాత్మలు ఎంతో మందిని ప్రభు శోధిస్తా ఈ సన్నిధిలో ప్రభు నిన్ను ఆరాధించకుండా చేస్తామని, అంటే దైవాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మల్ని నాశనం చేయండి ప్రభు, లయపరచండి ప్రభు. నిన్ను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా నిర్లక్ష్యం, అలక్ష్యము, ఆయన బద్ధకము, మోసపు ఆత్మ, అబద్ధపు ఆత్మ అన్ని నాశనం చేయబడను గాకేస్తున్నాము. ఈ సన్నిధిలోనికి రానియకుండా అడ్డుకొట్టిన, ఆటంకపరిచిన దురాత్మ శక్తులన్నీ నాశనం చేయబడను గాక, నాశనం చేయబడను గాక. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఏ దురాత్మ ప్రభ, దైవాత్మ నీ సేవకు, సంఘానికి, పరిచర్యకు ఆటంకముగా ఉంది, దాని అంతటిని గద్దిస్తూ ఉన్నాము తండ్రి. నిన్ను అంగీకరించనీయకుండా, మనోన్నతను వెలిగించబడనీయకుండా చేస్తున్న అపవిత్రాత్మను గద్దిస్తూ ఉన్నాము తండ్రి. వెలుగు కలుగును గాక, దేవుని జీవం, యేసు యొక్క, దేవుని కుమారుని యొక్క శక్తి, ప్రభావం బిడ్డలు నింపును గాక, ఇప్పుడే ప్రభు విడిపించును గాక. లెట్ సన్ ఆఫ్ గాడ్ deliver people, God, from all the evil works and evil activities and doing in the name of Jesus. ప్రతి దురాత్మ, దైవాత్మలని గద్దించబడును గాక యేసు నామములో. దేవా విడిపించండి మా మనసులు, మా హృదయాల మంత్రాత్మను వెలిగించండి దేవా. Enlight us God, enlight us God. Hallelujah. Give us the light, powerful light. Hallelujah. Jesus Christ, enlight us. మా దీపాన్ని వెలిగించువాడు నీవే అని భక్తుడు చెబుతున్నాడు తండ్రి. మమ్మల్ని వెలిగించువాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు నీవే. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. The love of Father, grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. Amen. Praise the Lord. Praise the Lord. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం దేవుని చిత్తమైతే రేపు దినం కూడా సాయంత్రం కలుద్దాం. లేకపోతే ఎక్కడన్నా మీటింగ్స్ ఉంటేనే కానీ కొన్ని సందర్భాలు నేను వెళ్ళలేకపోతా ఉన్నాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. సో రేపు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. See you tomorrow in God's will by 8 p.m. Indian time. Until then, take care.
And may God bless you and your families abundantly. Have a good night and good day. Praise the Lord. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. Praise the Lord.